దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు మే మాసంలో 1వ తేదీ గురువారం తిథి అండి. ఈ రోజు గుర్తుంచుకోండి, మాసం ప్రథమ రోజే ఈ రాశి జాతకులకు మరణ దెబ్బ తగలబోతుంది. మీ పరువు మొత్తం పోతుంది. ఇప్పటి వరకు చేసింది అంతా గంగలో కలిసిపోతుంది. అయితే ఏం జరగబోతుంది అంటే వీరి వలనే ఇలా జరగబోతుంది. ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే పూర్తి వివరాలు అండి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున విద్యార్థులు అయితే ఆటల్లో మునిగిపోతారు. ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ పెట్టండి. ఆరోగ్య అలవాట్లను, తల్లిదండ్రులు చెప్పే మాటలను విద్యార్థులు వినాల్సి ఉంటుంది. ఈ రోజు కొత్త సృష్టిని ప్రారంభించొచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ యొక్క ప్రేమను మీరు సహజంగానే ప్రవర్తించేలా చేస్తారు. అయితే ఈ రోజున మీకు గందరగోళంగా కూడా ఉండొచ్చు. అలాగే డబ్బుకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు అనేది మంచిది కాదు. మీ యొక్క వ్యాపారంలో విజయాలు సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రైతులకైతే ఈ రోజు చాలా సాధారణంగా ఉంటుంది. ఈ రాశి వారికి మీ యొక్క కెరియర్ గురించి ఆలోచిస్తూ మీ యొక్క పెద్దల గురించి, మీ యొక్క చిన్నల దగ్గర నుంచి కూడా ఉత్తమ సలహాలు తీసుకోవడం ముఖ్యం. ఈ రోజు అనుకూలమైన ఫలితాలు తప్పక పొందుకుంటారు. వ్యాపారంలో మీరు మీ పనిని సరిగ్గా చేయండి. మీ పనులు ఇతరులపై వేయడం అస్సలు మంచిది కాదండి. భాగస్వామ్య వ్యాపారులు కొత్త పనులు ప్రారంభించొచ్చు. నూతన పెట్టుబడుల విషయంలో, కొత్త వాహనాలు కొనే విషయంలో మీరు అశ్రద్ధగా ఉండకుండా ఆచితూచి ఉన్నట్లయితే గనక అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. దీనికోసం స్నేహితుల నుంచి పూర్తి మద్దతు అయితే పొందుకుంటారు. మీరు చెప్పే దాని గురించి మీ యొక్క తల్లిదండ్రులు బాధపడతారు. నలుగురు చెప్పారని మోసపోవద్దు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి వార్తనైతే వింటారండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తతే అవసరం. అలాగే ఈ రోజున ఈ రాశి వారు వినయంగా ఉండండి. కోపంతో ఉండొద్దు. మీ యొక్క పనుల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ఓపికగా ఉండండి. మీ కస్టమర్లతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. కోపం అనేది పనికిరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే గనుక అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఇక దాని వైపు నుంచి మంచి సానుకూల వాతావరణం అయితే కలిగి ఉంటారు. ఇక తల్లి వైపు నుంచి సానుకూలంగా ఉండబోతుంది. అందువల్ల మీరు మంచి బంధాలు ఏర్పరచుకోండి. రాజకీయాల్లో ఎవరి ముందు అయినా సరే ముందంజలో ఉండాలి అనుకుంటే శని స్తోత్రాలు చదవటం మంచిది. అలాగే మీ యొక్క ప్రత్యర్థులను గెలవాలి అన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా, సహోద్యోగుల కన్నా భిన్నంగా ప్రవర్తించాలి అనుకున్నా ఖచ్చితంగా కూడాను మీలో మార్పు భగవంతుడే కలగచేయాలి. నిత్యము శివారాధన చేయండి. నిత్యము శని స్తోత్ర పఠన పారాయణం తప్పక గావించండి. ఇందులకు తగ్గ శ్రమ అయితే తప్పకుండా చేయండి. 100కి 200% కష్టపడండి. మీరు వెళ్లే ప్రతి మార్గాన్ని 1కి 2 సార్లు ఆచితూచి ఆలోచించి నిదానంగా మీ పనులు ప్రారంభిస్తే గనక విజయం తప్పకుండా అనుకూలిస్తుంది. చేసే ఏ పనులైనా సరే ఆలోచనాత్మకంగా చేయండి. కోపాన్ని తగ్గించుకోండి. అప్పులు తీర్చాలని మీ మనసులో ఉంటుంది. మీ సమయాన్ని మీరు ఒంటరిగా గడపండి. మీ యొక్క వైవాహిక జీవితంలో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. మీ అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతుంటాయి. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే గనక మీ ఇంటికి వచ్చి అయినా సరే, లేదంటే మీరు పని చేసే చోటుకు వచ్చి అయినా సరే ఆ అప్పుని అడిగి మీ పరువు పోయే విధంగా వారు అప్పు అడిగే సూచన కనిపిస్తోంది. అందువల్ల ఏమైనా అప్పులు ఉంటే గనక వారికి సమాధానంగా ఉండి వారికి ఇవ్వాల్సినవి కొంతమేర తీరుస్తూ ఉండండి. దానికి సంబంధించి వివాదాల్లో చిక్కుకోవద్దు. కోపాన్ని నియంత్రించుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా ఏ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.